నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్ నేను రేఖ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అటు తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అటు ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ అయితే నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీని అయితే ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిషన్ కు నేతృత్వం వహించనున్నారు నెయ్యి టెండర్ల ప్రక్రియ జరిగిన లోటుపాట్లపై వన్ మన్ కమిటీ అధ్యయనం చేయనుంది 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఏపీ సర్కార్ ఇక తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిషన్ కి నేతృత్వం వహించబోతున్నారు మరి నెయ్యి టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగిన లోటుపాట్లు ఏంటి అనే కోణంలో ఈ వన్ మన్ కమిటీ అధ్యయనం అయితే చేయబోతోంది మొత్తం 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఏపీ సర్కార్ ఆదేశించింది ఈ వన్ మన్ కమిటీని ఇక తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏకసభ్య కమిషన్ ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ గవర్నమెంట్ అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిషన్ కు నేతృత్వం వహించబోతున్నారు అయితే నెయ్యి టెండర్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అలాగే జరిగిన లోటుపాట్లకు సంబంధించి కూడా ఈ వన్ మన్ కమిటీ అధ్యయనం అయితే చేయబోతోంది అసలు టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఎంతమంది టెండర్లో ఈ ప్రక్రియలో పాల్గొన్నారు అనే కోణంలో కూడా విచారించబోతున్నారు అసలు లోటుపాట్లు ఏ విధంగా జరిగాయి ఎక్కడ జరిగింది లోటు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అంటూ కూడా గవర్నమెంట్ అయితే భావిస్తోంది దీనికి సంబంధించి వన్ మన్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఏపీ గవర్నమెంట్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఈ వన్ మన్ కమిటీ ఎటువంటి అధ్యయనం చేయబోతోంది సో ఏ అంశాలపైన నివేదిక సమర్పించే అవకాశాలుంటాయి 2019-2024 మధ్య వైసీపీ హయాంలో తిరుమల లడ్డీ కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యి సరఫరా జరిగింది కల్తీ నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు ఉపయోగించారనేది ప్రధాన ఆరోపణ నేపథ్యంలో దానిపైన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ అధికారులకు ఉన్నటువంటి సిట్టు తాజాగా గత నెలలో కోర్టులో ఏసీబీ కోర్టులో నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేయడం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 14 పేజీలు కూడినటువంటి నివేదికలు అందించింది ఈ నివేదికలో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా 2020 అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డితో పాటు అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగ్ గారు అదేవిధంగా జేఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు చాలామంది పేర్లు ప్రస్తావించుకోకుండా సిట్టు తన నివేదికను తీసుకొచ్చింది అంతేకాదు కొనుగోలు కమిటీలు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి వాటితో పాటు టీటీడీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారుల పేర్లు ప్రస్తావించలేదనే అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రస్తావించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దీన్ని అంటే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాము సిట్టు విషయాలకు సంబంధించినటువంటి లోపాలని గుర్తించి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఒక సిట్ అయితే తన నివేదికను కూడా సమర్పించిన పరిస్థితిని మనం చూసాము కానీ ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఎందుకు అంత అత్యవసరం అనిపించింది ఏకసభ్య కమిషన్ వేయడానికి గల రీజన్స్ ఏంటి అదే అంటే సిట్టు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి వాస్తవంగా ఈ కుంభకోణంలో పాల్గొన్నటువంటి చాలామంది తప్పించుకున్నారు వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది వాళ్ళని గుర్తించడానికి ఆ గతంలో అంటే ఆ జరిగినటువంటి కుంభకోణం అదేవిధంగా టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు వాటితో పాటు టీటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన పాత్ర సంబంధించిన విషయాలను బయటికి తీసుకురావడానికే వన్ మెన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దానిలో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 2017-18లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి దినేష్ కుమార్ని వన్ మ్యాన్ కమిటీ చైర్మన్గా ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రేపటి నుంచి ఆయన దీనిపైన కసరత్తు చేయబోతున్నారు ముఖ్యంగా 4 ప్రధాన అంశాలపైన అధ్యయనం చేయబోతున్నారు ముఖ్యంగా టెండర్ల కొనుగోలుకు సంబంధించి టెండర్ల వ్యవహారంలో అప్పుడు టెండర్లో పాల్గొన్నటువంటి సంస్థలు టెండర్ల నిబంధనలు ఏ విధంగా మార్చారు కొనుగోలుకు సంబంధించి కానీ పాల సేకరణకు సంబంధించిన అంశాల్లో నిబంధనలు కావాలనే బోలేబాబాకు సంబంధించిన డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ వైష్ణవి డైరీకి అనుకూలంగా టెండర్ల నిబంధనలు ఏ విధంగా మార్చారు
చేశారు. వాటితో పాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి కమిటీలు ఉద్యోగుల పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళు దీంట్లో ఏ విధంగా భాగస్వామ్యం అయ్యారు అనే అంశాలన్నింటి కూడా ఈ కమిటీ విచారణ చేయబోతుంది. విచారణ చేసి 45 రోజుల్లో తన నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదిక కానీ సిట్టు కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. న్యాయపరంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా సిట్టు ఇచ్చినటువంటి నివేదికలో లోపాలు ఉన్నాయనే కారణంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు అయితే చేశారు. దానిలో భాగంగా ఈరోజు కొద్దిసేపటి ఉత్తర్వులు అయితే వచ్చాయి. రేపటి నుంచి విచారణ కమిటీ అన్ని కోణాల విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. రేఖ ఎస్ రాజేష్, సాధారణంగా ఏదన్నా కమిటీని వేసినప్పుడు 2 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, 6 మెన్ కమిటీ ఈ విధంగా కమిటీలను వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తిరుమల అంశం అనేది అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత హాట్ టాపిక్గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ నడుస్తోంది. మరి ఇంతటి ముఖ్యమైన విషయానికి సంబంధించి కేవలం ఒక సభ్యునికి మాత్రమే ఈ కమిటీని నిర్వహించడం అనేది సాధ్యపడుతుందా? అసలు ఎందుకు 1 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని అనుకోవచ్చు? పారదర్శకతకు సంబంధించి ఏదైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు. వన్ మ్యాన్ కమిటీకి కొన్ని పవర్స్ కూడా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో మెన్షన్ చేసింది. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బందిని వినియోగించుకోవడం కానీ ఫర్దర్ వన్ మ్యాన్ కమిటీకి అవసరమైనటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించి దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కాబట్టి వన్ మ్యాన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ తనకి ఈ విచారణకు సంబంధించినటువంటి ఎవరెవరు అధికారులు కావాలి, ఏ శాఖకు సంబంధించి ముఖ్యంగా అటు టీటీడీలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఇతర దేవాదాయ శాఖల అధికారులకు సంబంధించినటువంటి అధికారులు కూడా నియమించుకోవచ్చు, వాళ్ళని తీసుకోవచ్చు అంటూ అంశాన్ని కూడా ఉత్తర్వులు ప్రస్తావించింది. కాబట్టి దానికి అనుగుణంగా వన్ మ్యాన్ కమిటీ రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. 45 రోజుల పాటు ఈ కమిటీ అంతా కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఇవ్వబోతుంది. ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ సిటీ నివేదికలో ప్రస్తావించని అంశాలన్నింటి కూడా ఈ కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందించబోతుంది. రేఖ ఎస్ రాజేష్, అంటే దీనికి సంబంధించిన దర్యాప్తు జరిపి ఒక నివేదిక సమర్పించాలి అంటే ముఖ్యంగా ఏ అంశాలపైన ఇప్పుడు దినేష్ కుమార్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో సిట్లో జరిగిన మెయిన్గా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి అధ్యయనం చేయాల్సింది ఉంటుందా? ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఈ స్కామ్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అనే పాయింట్ని సిట్టు విస్మరించిందని ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్కామ్ పాల్పడడానికి కారణాలు, ముందు స్కామ్ జరగడానికి ప్రధాన కారణం టెండర్లో నిబంధనలు మార్చడం. అంటే బయట డైరీలు, వైష్ణవి డైరీలు లేకపోతే గోలిబావ డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ టెండర్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం దగ్గర నుంచి స్కామ్ స్టార్ట్ అయింది. ఆ నిబంధనలు సడలింపు చేసి వాళ్ళు ఈ టీటీడీలోకి ఎంటర్ అవ్వడం, టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడ నిబంధనలన్నీ మార్చారనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ అంశాన్ని సిట్టు పెద్దగా ప్రస్తావించలేదు, లోతుగా విచారణ జరపలేదన్న ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచే విచారణ ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ అయితే చేయబోతుంది. ఆ టెండర్ నిబంధనలో మార్పుకు సహకరించిన వాళ్ళు ఎవరు, అప్పుడు కీలకంగా వ్యవహరించిన అధికారులు ఎవరు, టీటీడీలో ఉన్న అధికారులు భాగస్వామ్యం అయ్యారా, ఏమైనా కమిటీలు టీటీడీలో ఉన్నటువంటి కమిటీలు దానికి ఏదైనా సహకరించారా, ఇలా అక్కడి నుంచి విచారణ చేయబోతుంది. చేసిన తర్వాత 2023లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి బోమన్ కరుణాకరెడ్డి పాత్ర ఏంటి, అంతకుముందు చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి, అదేవిధంగా ధర్మారెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన ఈవోగా ఉన్నటువంటి సమయంలో చాలా కీలకంగా